అందరికీ నమస్కారం। ఈరోజు కొనిదెల నాగబాబు గారికి ఎమ్మెల్సీగా పేరు ఖరారు చేసినందుకు కూటమి నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకి అందరికీ నా నమస్కారం। ఎందుకంటే జనసేన పార్టీ ఒక అభిమానం నుంచి వచ్చిన పార్టీ, ఒక కార్మికులు, ఒక సామాన్యులు, అట్టడుగు పేదవారు, ఎంతో మంది సామాన్యులు ఈరోజు రాజకీయాలు చేయాలంటే 100 కోట్లు ఉండాలి, కులబలం ఉండాలి, అద్దబలం ఉండాలనే ఆలోచనలో ఉన్న పరిస్థితుల్లో ఒక సామాన్యుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక కానిస్టేబుల్ కొడుకుగా జనసేన పార్టీ స్థాపించి ఈరోజు వేలాది లక్షలాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అన్నైనటువంటి నాగబాబు గారు ఎప్పుడు ఆ గర్వం చూపించకుండా ఒక జన సైనికుడిగా నాయకుడు ఏది చెప్పినా శిరసావహిస్తానని చెప్పి ఒక కార్యకర్తగా నిబద్ధతతో 10 సంవత్సరాలు జనసేన పార్టీలో పనిచేస్తూ గతంలో పిఆర్పి పార్టీ నుంచి ఇప్పుడు జనసేన పార్టీ వరకు కూడా నిజాయితీగా పనిచేస్తూ అభిమానుల కష్టాలు తెలుసుకొని, జనసేన కార్యకర్తల కష్టాలు తెలుసుకుంటూ, వేరే మహిళలను గౌరవించుకుంటూ వాళ్ళ కష్టాలు తెలుసుకున్నటువంటి నాగబాబు గారికి ఈ అరుదైన గౌరవం దక్కటం జనసేన కార్యకర్తలు, అభిమానులు, వేరే మహిళలు, నాయకులందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు। బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రోటోకాల్ ప్రకారం నాగబాబు గారికి ఇస్తే చాలామంది నాయకత్వానికి దగ్గరగా ఉండే వ్యక్తి, ఏదైనా మాట్లాడుకునే అవకాశం ఉండే వ్యక్తి నాగబాబు గారు కాబట్టి ఆయనకి ఇవ్వటం చాలా సంతోషం। చంద్రబాబు నాయుడు గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాగబాబు గారికి కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా।